సిలబస్ పట్టు జాబ్ కోట్లో భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ పివి లక్ష్మయ్యతో మనం మాట్లాడుతున్నాం. లక్ష్మయ్య గారు, భారతదేశంలో ఈ మతాల్లో వివిధ రకాలు ఎలా వచ్చాయి? అంటే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఏదైతే ఈ వర్ణ వ్యవస్థలో వచ్చినటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో, అగ్రవర్ణాలు అల్పవర్ణాలు అనేటువంటి తేడాలు, అల్పవర్ణాలకి మోక్షం లేదు అన్నటువంటి కార్యక్రమం వచ్చిందో, ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు చాలా అసంతృప్తితో ఉండటం, అట్లానే వైశ్యులు అనేటువంటి వాళ్ళు బిజినెస్ ప్రకారంగా వాళ్ళు ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అన్ని ప్రొడక్షన్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండేది. బట్ వాళ్ళకు కూడా వర్ణ వ్యవస్థలో వచ్చినటువంటి స్థానం 3వ స్థానం ఇవ్వటం, అట్లానే రాజులు అనేటువంటి వాళ్ళకి బ్రాహ్మణుల యొక్క తర్వాత స్థానాన్ని ఇవ్వటం, అంటే 2వ స్థానం ఇవ్వటం అనేటువంటిది ఈ 3 వర్ణాల వాళ్ళకు కూడాను అసంతృప్తిని రేకెత్తించింది. బ్రాహ్మణుల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రాచీన భారతదేశంలో వచ్చిందండి. అంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఎలాంటి పని చేయకోకుండా కేవలం సలహాలు మాత్రమే ఇస్తూ అత్యధికమైనటువంటి పొజిషన్లో ఉంటూ సంఘం కోసం తమ యొక్క జీవితాలని త్యాగం చేస్తున్నటువంటి రాజులని 2వ పొజిషన్లో పెట్టి, తర్వాత దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తిని చేస్తున్నటువంటి వైశ్యుల్ని 3వ స్థానంలో పెట్టి, ఈ 3 వర్ణాలకి పనిచేస్తున్నటువంటి శూద్రుల్ని 4వ వర్ణంలో పెట్టడంతో ఈ అసంతృప్తి అనేటువంటిది బ్రాహ్మణ వర్గం మీద వచ్చింది. ఆ అసంతృప్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మత విప్లవాల రూపంలో మనకి రావటం అనేటువంటి జరిగింది. దాదాపు భారతదేశంలో 62 మతశాఖలు అనేటువంటి వచ్చాయి. ఆ మతశాఖలు బ్రాహ్మణ మతానికి, బ్రాహ్మణ వర్ణానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతశాఖలుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా జైన మతం కానివ్వండి, అట్లానే అది వర్ధమాన మహావీరుడు అనేటువంటి వాడు తీసుకొని వచ్చాడు. అట్లానే గౌతమ సిద్ధార్థ బౌద్ధ మతాన్ని తీసుకుని వచ్చాడు. తర్వాత అజీవకిజం, తర్వాత అట్లానే చార్వాకిజం, అట్లానే రకరకాలైనటువంటి మతశాఖలు ఇక్కడికి రావటం జరిగింది. కొన్ని మతశాఖలు అయితే బ్రాహ్మణ వర్గం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో బ్రాహ్మణుల్ని డైరెక్ట్గా చంపివేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం అనేటువంటిది కొన్ని మతశాఖల్లో జరిగింది. అయితే జైన మతం, వర్ధమాన మహావీరుడు స్థాపించినటువంటి జైన మతం చెప్పినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీకు ప్రతి వ్యక్తికి ఇక్కడ మోక్షం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. వైదిక మతం లేదా బ్రాహ్మణ మతం ఏం చెప్తా ఉంది, శూద్రులు అనేటువంటి వాళ్ళకి, అట్లానే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళలకి మీకు మోక్షం తీసుకున్నటువంటి అవకాశం లేదు అని చెప్తా ఉంటే, జైన మతం ఏం చెప్తా ఉందనంటే మీకు కూడా మోక్షం తీసుకున్నటువంటి అవకాశం ఉంది, శూద్రులు కూడా దీనికి అర్హులు. ఇక్కడ మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే అహింస అనేటువంటిది చేయాలి. మరి బ్రాహ్మణ మతంలో ఏం జరుగుతూ ఉంది? బ్రాహ్మణ మతంలో జరుగుతున్నది, వైదిక మతంలో జరుగుతున్నది హింస. ఎందుకు హింస జరుగుతుంది? ఇక్కడ ప్రతి రిచువల్ చేయాలి అన్నారు, సంస్కారం చేయాలన్నారు. ప్రతి సంస్కారానికి నువ్వు ఒక యానిమల్ని నువ్వు బలివ్వాలి. అట్లానే ఇప్పుడు వాజ్పేయ యాగం అన్నారు. వాజ్పేయ యాగం కానీ, రాజసూయ యాగం కానీ, అశ్వమేధ యాగం కానీ, వీటన్నింటిలో కూడాను అనేక వేల ఆవులని లేదా బుల్స్ని చంపినటువంటి దాఖలాలు మనకి చరిత్రలో మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే ఆ కాలంలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళని నాన్ వెజిటేరియన్ని ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి. దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఏమిటి ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి? మనము 1980-85 సంవత్సరాల వరకు కూడా వ్యవసాయాన్ని కనుక మనం చూసినట్టయితే, వ్యవసాయంలో పశువు లేనటువంటిది వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి. వ్యవసాయం చేయాలనంటే పశువులు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పశువుల యొక్క సంఖ్య అనేటువంటిది ఈ సంస్కారాల్లో చంపుతున్నందువల్ల పశువుల యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గిపోయింది బాగా. ఎప్పుడైతే పశువుల సంఖ్య తగ్గిపోయిందో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తే ఉత్పత్తి అయినటువంటి తగ్గింది. ఉత్పత్తి తగ్గితే బాధపడేటువంటి వాడేవాడు మళ్ళా శూద్రుడే. కాబట్టి అంటే తమకు కావలసినటువంటి తిండి గింజలు కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ఈ బ్రాహ్మణ మతస్థులు చేస్తున్నారు, నాన్ వెజిటేరియన్ని ప్రమోట్ చేస్తున్నారు అన్నటువంటి ఇది ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి జైన మతాలు చెప్తుంది. వివిధ రకాల మతాలలో జైన మతాలు, బౌద్ధ మతాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనకి వైదిక మతంలో ఉన్నటువంటి సమస్యల వల్ల పశువుల సంఖ్య తగ్గిపోవటం, ఉత్పత్తి తగ్గిపోవటం, తర్వాత పేదవాడు తినలేనటువంటి పరిస్థితిలో ఉండటం వల్ల ఈ మత ఉద్యమాలు ఏవైతే జైన మత, బౌద్ధ మతాలు వచ్చాయో అవన్నీ కూడా, అంటే మతం అనేటువంటిది ఏంటంటే ఉన్నటువంటి సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించేదే మతం. కాబట్టి జైన మతం ఏం చెప్తుందనంటే హింస అనేటువంటిది ఆ మతంలో, వేదిక మతంలో లేదా బ్రాహ్మణ మతంలో అనేటువంటి దాంట్లో హింస జరుగుతూ ఉంది, యానిమల్స్ని చంపేస్తూ ఉన్నారు, తద్వారా పేదవాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి అహింస అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హింస చేయొద్దు,
హింస చేయకపోతే, అహింస అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూత్రం జైన మతంలో. హింస చేయకపోతే నీకు ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది, హింస చేయొద్దు. తర్వాత ఇంకొక వ్రతాన్ని సల్లేఖన వ్రతం అనేటువంటి దాన్ని చెప్పింది, అదే ఫాస్టింగ్ అంటూ డెత్. అంటే ఇక్కడ మీరు నీకు మోక్షం రావాలి అని అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా నువ్వు చనిపోతే నీకు ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది, ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి హింస అనేటువంటిది నువ్వు చేయొద్దు అని జైన మతం చెప్తా ఉంది. ఇప్పుడు మనకు భారతదేశంలో అప్పుడు ఆ టైంలో రెండు ఉన్నాయి. ఒకటి వైదిక మతం లేదా బ్రాహ్మణ మతం ఏం చెప్తుందనంటే హింస చెయ్యి, సంస్కారాన్ని చెయ్యి, మోక్షం పొందు. రెండోది హింస చెయ్యొద్దు, నువ్వు చనిపో, మోక్షం వస్తుంది అని చెప్తుంది. ఈ రెండు కష్టంగానేది. ఒకటేమో కాస్ట్లీ, ఇది ధనం ప్రకారంగా నువ్వు ఒక సంస్కారాన్ని చేయాలి అని అంటే, సీమంతోత్సవం చేయాలనంటే ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలవాలి, అయ్యవారిని పిలవాలి, డబ్బులు ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖర్చుతో కూడుకున్నటువంటిది బ్రాహ్మణ మతం. జైన మతం ఏం చెప్తా ఉంది, నువ్వు చనిపో అని చెప్తా ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఒక మధ్య మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తే సిద్ధార్థుడు, అదే గౌతమ బుద్ధుడు. ఈ రెండిటికి మధ్య రెండు మతాలే ఉండేనా? ఈ రెండు కొంచెం విస్తృతంగా ఉన్నటువంటి కాలంలో మధ్యలో గౌతమ సిద్ధార్థుడు చెప్పినటువంటి మార్గం ఏంటంటే, బాబు నువ్వు చనిపోనవసరం లేదు, నువ్వు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మంచి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి సిద్ధాంతాలు ఒక 8 ఉన్నాయి. అష్టాంగ మార్గం ఉంది, ఆ అష్టాంగ మార్గాన్ని పాటించు. అదే దాన్నే బుద్ధుడి యొక్క మార్గం అంటాం ఈరోజు కూడా మనం. అదేంటంటే నువ్వు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మధ్యలో ఉన్నటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించు అని చెప్పేదే ఆ మధ్య మార్గం అనేటువంటి కార్యక్రమం. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవటం అనేటువంటిది జరిగింది ప్రాచీన భారతదేశంలో 6th century BCలో. ఎందుకంటే వైదిక మతానికి లేదా బ్రాహ్మణ మతానికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, మనకి మోక్షం వస్తుందా రాదా అనే తర్జన పడుతున్నటువంటి అగ్రవర్ణంలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, అల్పవర్ణంలో ఉన్నటువంటి శూద్రులకు కానివ్వండి, జస్ట్ ఒక శ్వాస వేసుకున్నటువంటి పరిస్థితి అయిపోయి అటు కొంతమంది జైన మతానికి, ఇటు కొంతమంది బౌద్ధ మతానికి సపోర్ట్ చేసినటువంటి దాఖలు ఉన్నాయి. అట్లానే రాజులు కూడా దీనికి సహకారం అందించడం జరిగింది. మన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్యుడు మగధ నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రావణ బెలుగులకు వచ్చి ఇక్కడ సల్లేఖన వ్రతాన్ని తీసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మగధ రాజు మహాసామ్రాజ్య అధిపతి, బట్ జైన మతాన్ని పుచ్చుకున్నాడు. అట్లానే అతని కొడుకైనటువంటి బిందుసారుడు అదేవిధంగా చేశాడు. అతని కొడుకైనటువంటి బిందుసారుడు కొడుకైనటువంటి అశోకుడు. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది, భారతదేశంలో ఉన్నటువంటి చక్రవర్తులలో 3 చక్రవర్తులని మనం మత ప్రకారంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు అశోకుడు, రెండోవాడు సముద్రగుప్తుడు, మూడోవాడు అక్బర్. ఇక్కడ అశోకుడు ఇతర మతాలన్నింటినీ సమానంగా చూశాడు. ఆజీవక అనేటువంటి మతానికి కొండ గుహలు తవ్వించి అతను వాళ్ళకి దానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే బౌద్ధ మతం తన కొడుకు కూతురు ఇద్దరు కూడా మేము బౌద్ధ మతానికి ప్రోత్సహిస్తాం, బౌద్ధ మతానికి వెళ్తామని అంటే పంపించినటువంటి ఘనత అశోక మహారాజుది. అట్లానే వీటన్నింటినీ చూసి ఆ ఆజీవకులు ఏం చెప్పారు, చార్వాకులు ఏం చెప్పారు, జైనులు ఏం చెప్పారు, బౌద్ధులు ఏం చెప్పారు, తర్వాత వేదిక మతం బ్రాహ్మణ మతం ఏం చెప్తా ఉంది, వీటన్నింటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసుకొని తన యొక్క పంథాన్ని, తన యొక్క మతాన్ని, తన యొక్క సొంత మతాన్ని చెప్పినటువంటి వ్యక్తే అశోక చక్రవర్తి. అదే అశోక ధమ్మ అంటాం, అశోక ధర్మ అంటాం. అశోక ధమ్మ అంటే తన యొక్క మతాన్ని చెప్పాడు. అట్లానే మధ్యయుగ భారతదేశంలో ఇంకొక చక్రవర్తి కూడా అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి తన యొక్క మతాన్ని ఇస్తాడు. అదే అక్బర్ స్థాపించినటువంటి దిన్హి ఇలాహి అనేటువంటి మతం. ఈ ఇద్దరు చక్రవర్తులను గుర్తుంచుకోవాలి. మూడో చక్రవర్తి సముద్రగుప్తుడు. ఆ సముద్రగుప్తుడి గురించి మరలా కాసేపు తర్వాత నేను చెప్తాను. ఇక్కడ ఈ రకంగా రాజులు అనేటువంటి వాళ్ళు కూడా మతం యొక్క వ్యాప్తిలోనూ వీటన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తద్వారా ఎప్పుడైతే రాజులు అనేటువంటి వాళ్ళు ఈ వ్యాప్తిలో చేశారో అనేక ప్రాంతాలకి ఇవి విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఈ విస్తరణలో భాగంగా అత్యధికంగా నష్టపోయినటువంటి వాళ్ళు, బాధపడినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అప్పటి వరకు దాదాపు 1500 సంవత్సరాల పాటుగా తమ యొక్క ఆధిపత్యాన్ని చలాయించినటువంటి వర్గం అది. అందువల్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తికి లోనై మౌర్య చక్రవర్తులలో చంద్రగుప్త మౌర్యుడు జైన మతానికి ప్రాధాన్యత ఇస్తే, బిందుసారుడు ఇంకొక మతానికి ప్రాధాన్యత ఇస్తే, అశోకుడు ఇంకొక మతానికి ప్రాధాన్యత ఇస్తే, తన సొంత మతాన్ని పెట్టుకుంటే, ఆ తదనంతర కాలంలో వచ్చినటువంటి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను బలవంతులు కాదు. కాబట్టి లాస్ట్ మౌర్య చక్రవర్తి బృహద్రథుడు అనేటువంటి వాడు. వివిధ మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు. దానికన్నా ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.